హాయ్ ఫ్రెండ్స్, ఇక ఫ్రిడ్జ్లో సామాన్లు అన్నీ తీసి అయితే ఇక్కడ పెట్టేసినాం. టమాటాలు, క్యారెట్ అన్నీ ఇంకా ఫ్రిడ్జ్లో ఏముంటాయి, వండుకునే కూరగాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డ, పెరుగు, అల్లం ఎల్లిగడ్డ, మునక్కాయలు, పాలు, ఇదేంది పచ్చిమిర్చి అన్నీ తీసి బయట అయితే పెట్టినాం. అయ్యో ఇట్లెందుకు పెట్టిరు బయట అని మీరు అనుకుంటుర్రా? ఈ వీడియో మొత్తం పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది ఇవి ఎందుకు పెట్టినామన్న విషయం. నేను ఇప్పుడు వీడియో పెడుతున్నా, చూడండి ఒకసారి. చూసిరా ఫ్రెండ్స్, గోద్రేజ్ ఫ్రిడ్జ్ ఇప్పుడు కాదు అప్పుడు కాదు, మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు 18 సంవత్సరాలు అయింది అప్పుడు తెచ్చిన ఫ్రిడ్జ్ ఇది. ఇన్ని రోజులు కూడా రిపేర్ రాలి, అప్పుడప్పుడు ఇంకా మొన్న నుంచి చిన్న చిన్న రిపేర్లు అయితే వస్తుంది. ఏమో గ్యాస్ అయిపోయిందంటే వెనకాల చూస్తాం ఒకసారి. అన్న రిపేర్ చేస్తుండు. గ్యాస్ अभी निकाल रहे ना भैया? वो खराब हो गया नहीं, उसमें गैस है, फिर काहे को निकाल रहे? नहीं निकाल देना, इसमें गैस है, फिर गैस डालते कैसा చూసిరా. ఈ గడ్డ ఖరాబ్ అయిందంట పెద్దది, కొంచెం బరువు లేదు. ఇది గడ్డ ఖరాబ్ అయిందన్న ఇంకా మొన్న నుంచి దడదడ అంటుంది. ఈ రిపేర్ చేస్తే మొత్తం మంచిగా అవుతారు. చూద్దాం. ఫస్ట్ అయితే గ్యాస్ తీసేస్తున్నానులా సుయ్యమని సౌండ్. అది తీసినాక మళ్ళీ ఇది సేమ్ గడ్డ తీసుకొచ్చి ఇది ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ గ్యాస్ నింపుతాడంట. మళ్ళీ ఎందుకంటే రేపు ఎల్లుండి రంజాన్ ఉంది, వాళ్ళ పండుగ ఉంది, రారని చెప్పేసి మా వాడు ఇప్పుడే చేపించేస్తుండు. ఈ ఫ్రిడ్జ్ ఖరాబ్ అయిందనుకో, అసలే ఎండాకాలం చల్లనీళ్ళు లేకపోతే ఉండదు, పెరుగు లేకపోతే ఉండదు, పాలు గీలు అవన్నీ కూరగాయలు ఉట్టినే ఖరాబ్ అయిపోతాయి. జల్దీ అయితే చేపించేస్తుండు. మరి దాని ప్రాబ్లం దేని ప్రాబ్లం మనకైతే తెలియదు, ఆ మెకానిక్లు అయితే తెలుసు. नहीं भैया, वो कौन सा वही प्रॉब्लम है, गैस उतना गैस आया तो फिर काहे को हिल रहा? ये खराब होने की वजह से बंद हो जा रहा है थोड़ी थोड़ी देर. అది ఖరాబ్ అయిందంట. ఖరాబ్ అయినందుకు పొద్దున్న నుంచి ఒకటే దడదడ అంటుంది, ఆగిపోతుంది. ఇప్పుడు మనం కొత్త ఫ్రిడ్జ్ కొనాలంటే ఇప్పుడైతే కొనలేము ఈ రేట్లకు. చూసిరా మా పెద్ద ఫ్రిడ్జ్, పెద్ద అంటే పెద్దది ఇక చూసిరా. ఇప్పుడైతే ఖాళీ ఫుల్ ఉంటాయి ఎప్పటికిలా. చూసిరా ఫ్రెండ్స్, ఇక పన్నీరు ఇవన్నీ తీసేసరికి పాపము ఫ్రిడ్జ్కి ఇల్లు కాల్ చేసినట్టు అయిపోయింది. ఇల్లు కాల్ చేసి ఇల్లు బోడగెట్లుంటే అట్లా ఇవన్నీ పెడితేనే ఫ్రిడ్జ్కి అందం చూడరు. ఇక దానికి గ్యాస్ అందులో ఉంటేనే ఫ్రిడ్జ్ నడుస్తుంది. ఇక దడదడ. ఇక మా వాళ్ళు అయితే ఎండాకాలం చల్లనీళ్ళు ఏంది అస్సలే తాగరు. బంద్ చేసినా షాపు. మేమేందబ్బా ఫ్రిడ్జ్ ఇట్లా కొట్టుకుంటుందని పొద్దున్న చూస్తున్నాం ఫ్రెండ్స్. ఈరోజు